మా పిల్లలు అన్ని కొనాలంటున్నారు. అడిగేసి వస్తాము అని వచ్చినారు. ఆ ఏడు తిరుగుతాండారు ఏం. మా బబ్లు కాదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. సో ఈ రోజు వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి. సో మా ఇంట్లో అయితే పెళ్లి సందడి మొదలైపోయింది. మా ఫ్యామిలీలో మా కజిన్ ది మ్యారేజ్. సో ఈ వీక్ అంతా మీకు పెళ్లి సందడి వారిది వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫన్నీగా ఉంటాయి. ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే నాకు బెస్ట్ మోటివేషను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ మనం చిక్పేట షాపింగ్లోకి వెళ్లే ముందు కొంచెం నా ఇంట్లో షాపింగ్ చూస్తాను. పెళ్లి కోసం నేను ఈ సెట్ తీసుకున్నాను. మా బ్యాచ్ వస్తుందని నాకు తెలియదు. వీళ్ళు చిక్పేట ప్రోగ్రామ్ వేశారని నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేసంటే నేను అస్సలు తీసుకునేదాన్ని కాదు. అది తెలియకుండా ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. నేను ఆలోపే దీన్ని ఆర్డర్ బుక్ చేసేసాను అనమాట. ఇది నేను పీరో బ్రాండ్ కరెక్ట్గానే చెప్తున్నాను అనుకుంటా. సో దాని నుంచి ఆర్డర్ చేశాను అమెజాన్లో. నాకు 1700 పడింది. చాలా బాగుంది. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, వీటిని ఏదో సెట్ అంటారు. సారీ, నాకు అసలు పేరెట్టాక మన ఐడియా రావడం లేదు. సో నాకు చాలా నచ్చింది ఇది. అంటే వీడియోలో మీకు ఏమైనా కొంచెం డల్ గా అనిపించచ్చేమో. అది మొత్తం లోపలంతా రెడ్ స్టోన్స్ ఉంటది. రియల్ గా చాలా బాగుంది. మరి కళ్ళకి జిగేల్ అని లేకుండా డీసెంట్ గా క్లాస్ గా అదరగొట్టేసింది. 1700 వర్తబుల్ అనే అనిపించింది. నాకు బాగా నచ్చింది. లింక్ ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ పెళ్లి మాకు కొంచెం స్పెషల్. ఎందుకంటే నేను మ్యారేజ్ అయ్యి వచ్చేసిన తర్వాత, అంటే నేను నా సైడ్ వాళ్ళది 8 years తర్వాత జరుగుతున్న పెళ్లి అనమాట. అంటే నా తర్వాత మా అన్నకి ఇంకొక కజిన్ కి జరిగింది. అదే లాస్ట్. వాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు 8 years కి పెళ్లి జరగబోతుంది. అందుకే అందరూ హుషారుగా కొత్తగా ప్లాన్స్ ఇప్పుడు అన్ని ఏవేవో వచ్చేసాయి కదండి. సో అవన్నీ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా హల్దీ అలాంటివన్నీ అసలు మేము మా ఇళ్లలో హల్దీ అలాంటివి ఏమి ఇంతకుముందు ఎప్పుడు చేసుకునేది లేదు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఆబ్వియస్లీ ట్రెండ్ని ఫాలో అవ్వాల్సిందే. సో అలా ఫాలో అయ్యి చెత్త కొట్టేద్దాం రండి ఈ వీక్ అంతా వీడియోస్, పెళ్లి వీడియోస్ తో. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోలు వద్దన్నా కూడా వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఫన్నీ రీల్స్ కూడా ప్లాన్ చేయబోతున్నాను, అవన్నీ చూసేయచ్చు. అడగడం మర్చిపోయానండి, ఇంతకీ సెట్ ఎలా ఉంది ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మా వాడు చూసాడా వెనకాల వచ్చి కోతి వేషాలు వేస్తున్నాడు నేను వీడియో తీస్తుంటే. సో ఇప్పుడైతే చిక్పేటలోకి ఎంటర్ అయిపోదాం. సారీ, ఇది యాక్చువల్గా చిక్పేట కూడా కాదు. ఫస్ట్ మెజెస్టిక్ లో స్టాప్ చేసామన్నమాట. ఇది మెజెస్టిక్ కాంప్లెక్స్. మేమైతే ఫస్ట్ ఇక్కడ మెజెస్టిక్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చాము. ఎందుకంటే మేము పెళ్లి కొడుకు తరపు అనమాట. సో మా వాడికి సూట్ తీయాలి. అందుకని ఇక్కడ సూట్స్ ఇక్కడైతే బాగుంటాయి, చిక్పేటలో అంతగా ఉండవేమో. ప్లస్ చాలా ఎక్కువ వెతకాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్లీ పార్కింగ్ ఉందన్నమాట. చిక్పేటలో ఎక్కడ మనకి పార్కింగ్ దొరకదు. మీలో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఇలా మెజెస్టిక్ కాంప్లెక్స్ కానీ లేదంటే చిక్పేటలో ఇంకొక మార్కెట్ సైడ్ ఉంటుంది, అటువైపు కానీ పార్కింగ్ వెళ్ళాలి. లేదంటే పార్కింగ్ కి వచ్చే తిప్పలు అంతా ఇంత ఉండవండి, చుక్కలు కనిపిస్తుంది పార్కింగ్ కోసము. సో ఇది బెటర్ ఆప్షన్. ఇక్కడే ఉంటాయి మెజెస్టిక్ కాంప్లెక్స్ లో, A to Z ఉంటాయి. మీరు ఇక్కడే కావాలంటే కూడా షాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మేము అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా సూట్స్ అవి చూస్తున్నారనమాట. పెళ్లి కొడుకు ఫస్ట్ సూట్ తీయాలి కదా, మా పెళ్లి కొడుకును కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ వాడు వీడియోలోకి రానంటున్నాడు, నేనే దొంగతనంగా తీసేసాను. నేను వాడికి అదే చెప్పాను, నువ్వు ఎంతసేపు అని దాక్కుంటావురా, ఈ పెళ్లి మొత్తం నేను వీడియో తీసి పెడతాను, నువ్వు మొత్తం దాక్కోలేవు కదా, పెళ్లి కొడుకు కదా, ఇంకెవరైనా అయితే దాక్కుంటారు అని చెప్పి. ఈ డ్రెస్సెస్ చూసారా అసలు ఎంత బాగున్నాయంటే, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. బట్ మెయిన్ చిక్పేట ఇలాంటివన్నీ షాపింగ్ కి రావాలంటే మెయిన్ ఉండాల్సిన స్కిల్ ఏంటంటే బార్గెనింగ్. వాళ్ళు చెప్పే కాస్ట్ కి మనము అని తలకొట్టి అదే ఊకొట్టి తీసుకున్నామంటే మాత్రం చాలా లాస్ అవుతాము. వాళ్ళు ప్రైజింగ్ స్టార్ట్ చేయడమే డబుల్ ప్రైజింగ్ తో స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ట్రిపుల్ ప్రైస్ చెప్తున్నారు. సో మనం వాళ్ళు 4000 అన్నారంటే 1000 నుంచి లేదా 900 నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి మనకి ఇద్దరికి కుదిరి రావడానికి అంత సరిపోతుంది. వాళ్ళు ఆ రేంజ్ చెప్పారంటే అది లాస్ట్ కి వాళ్ళు 1500 కి లేదా 2000 బిలో అలా ఇస్తారని అర్థము.
ఈ ఫ్రాక్స్ చూసారా ఎంత బాగున్నాయంటే అసలు ఆ లైటింగ్స్ కి ఇంకా జిగేల్ జిగేల్ అనిపించేస్తున్నాయి. ఆ స్కై బ్లూ లాస్ట్ కలర్ ది మా కజిన్ పాపకి తీసుకుంది. నేను మా పిల్లలకి ఏం తీసుకోలేదు, చాలా ఉన్నాయి ముందువే, అవే యూజ్ చేస్తే పోతుంది అని. కొత్తవి కొని కొని అసలు పెట్టడం మూల పెట్టడం తప్ప ఏమీ లేదండి. ఆ ఒక్కరోజు వేస్తున్నాము, అందుకని కొత్తగా ఏం తీసుకోలేదు, ఆల్రెడీ ఉన్నాయి చాలా అని. ఈ డ్రెస్సెస్ చూసారా, ఇవన్నీ 1100 అలా ఉన్నాయి. చిక్పేట్లో అయితే ఇంకా తగ్గుతాయి, 600-700 అలా. ఈ పర్పుల్ ఫ్రాక్ చూస్తుంటే మా పాప మళ్ళీ చిన్న పాప అయిపోతే బాగున్ను, ఆ ఫ్రాక్ తీసుకెళ్ళిపోవాలని ఉంది నాకు. అది కాకపోతే స్మాల్ సైజే అంటే, దాంట్లో లాంగ్ సైజ్ లేదని చెప్పారు. సో ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, మాటలు చెప్పడానికి కష్టము. ఇలాంటి ప్లేసెస్ లో కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని అని నాకు అర్థమైంది. మరి ఇంకా డ్రెస్సెస్ అయితే షరారాసు, లెహంగాసు, అబ్బా కళ్ళు జిగేల్ జిగేల్ అనిపించేస్తున్నాయి నిజంగానే. మీలో ఎవరైనా రీసెంట్ డేస్ లో ఇట్లా ఫంక్షన్స్ లేదంటే ఏదైనా మ్యారేజెస్ ఇలాంటివి ప్లాన్ చేస్తుంటే ఈ ప్లేసెస్కి వచ్చేయండి, మీకు A to Z అన్ని దొరికేస్తాయి అన్నమాట. బట్ చెప్పాను కదా, బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ డ్రెస్సెస్ చూసారా ఎంత బాగున్నాయి. సో మా గ్యాంగ్ వస్తున్నారు చూడండి లోపలికి. సో ఈ షాప్ లో మేము మా పిల్లలు ఇద్దరికి, అంటే మా కజిన్స్ ఇంకిద్దరికి హల్దీ కోసము షరారైస్ తీసుకున్నాం అనమాట. 2 షరారైస్ తీసుకున్నాము, ఒక్కొక్కటి 1250 పడింది. వాడు 3000 చెప్పాడు, మేము బార్గెన్ చేసి 1250కి ఈచ్ వన్ తీసుకున్నాం. అంటే 25కి 2 తీసుకున్నాం అనమాట. ఎంత బాగున్నాయో కాటన్ డ్రెస్సెస్, మోడర్న్ డ్రెస్సెస్, వాట్ నాట్, అసలు చాలా చాలా ఉన్నాయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఓకే ఇక్కడ కొన్ని కొన్ని డ్రెస్సెస్ చూసాను, నాకు కూడా యాక్చువల్గా హల్దీ కావాలి, సరే తీసుకుందామా అనుకున్నాను, కానీ ఇక్కడ 1100-200 అలా ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా చిక్పేటలో చెప్పా కదా, 600కి 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, ఒక్కొక్కటి 600 అనేసి. సో ఆ విధంగా 600 పడేటప్పుడు ఇక్కడ ఎందుకు అబ్బా 1000-1100 అలా ఇచ్చి తీసుకోవడం అని అక్కడ తీసుకుందామని అనుకున్నాము, నేను మా కజిన్. తీరా మేము అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది కొంచెం, అక్కడే వేరే పనులు అవి ఉన్నాయి. అవన్నీ చూసుకునేసరికి ఈ డ్రెస్ పని గోవింద గోవింద అయిపోయింది. అంటే టైం సరిపోలేదు, మేము స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ 1 o'clockకి. సో వీడే మా పెళ్లి కొడుకు కనిపిస్తున్నాడు చూడండి, పెళ్లి కొడుకు అనమాట. అప్పటికే దాంకుంటున్నాడు చూడండి, నేను ఫోటో వీడియో తీసేస్తానని. అప్పుడైనా కనిపిస్తావు కదరా, పెళ్లి కొడుకుని ఆల్రెడీ క్లియర్ గా తీసా. వాడంత సిగ్గుపడుతున్నాడని వీళ్ళు ఇక్కడ నాకు సజెషన్స్ ఇస్తున్నారనమాట. తమ్నైల్లోనే ఆ అన్న ఫోటో పెట్టే, అక్క ఏం చేస్తాడో చూద్దాము అనేసి. ఆబ్వియస్లీ ఎలాగో పెళ్లి వీడియోల్లో పెడతారులేరా, మళ్ళీ ఎందుకు వాడు ఇప్పటి నుంచే ఏడుస్తాడు అని. సో ఒక సామెత ఫ్రేస్ అంటారు కదా, పల్లె అందాలు చూడాలంటే పగులు చూడాలి, సిటీ అందాలు చూడాలంటే రాత్రి చూడాలి అని. ఎంత బాగుందో చూసేయండి. అవును పెళ్లి ఫ్యామిలీ షాపింగ్, ఫ్యామిలీ షాపింగ్ చెప్పమ్మా. మేము ఇప్పుడు చిక్పేట తిరుగుతున్నాము, అన్నీ చూస్తే ఏదేదో కొనాలనిపిస్తుంది. మా పిల్లలు అన్నీ కొనాలంటున్నారు, మా జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు వీడియోలో మాట్లాడింది మా మేనమామ. సో మా మేనమామ కొడుకుదే అన్నమాట పెళ్లి, అందుకే ఈ షాపింగ్ ఇవన్నీ. ఇది చిక్పేట సందుల్లో, ఇది కంప్లీట్ గా డ్రెస్సెస్ అనమాట, డ్రెస్సెస్ శారీస్ అవన్నీ వస్తాయి కదా, ఆ సెక్షన్ ఇది. మా గ్యాంగ్ మొత్తం వెనకాల వస్తుంది, నేను వీడియో తీసుకుంటూ వెళ్తే ఎక్కిరిస్తూ వస్తున్నారనమాట. అక్క నువ్వు ఆగిపోయి వీడియో తీసుకుంటూ ఉంటే తప్పవుతావు అని. నేను ఎక్కడ తప్పని లేరా, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాను, గూగుల్ మ్యాప్స్ ఉంది కదా దేవుడు చెప్పాను. అండ్ చాలా వరకు మేలనే చెప్పాలి, ఎందుకంటే మేము వెళ్ళింది 6:37 అరౌండ్ ఆ టైం అయిపోయింది. అందుకే లైట్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి చూసారా, నైట్ అయిపోయింది ఆ టైం కాబట్టి. ఇంత మటుకు ఫ్రీగా ఉంది అట్లీస్ట్ నడవడానికి. నేను ఇట్లా వీడియో తీస్తున్నానంటే కూడా గ్రేట్ అనే చెప్పాలి. నార్మల్ గా ఇంకా మార్నింగ్ ఒక 3-4 ఆ టైంలో వచ్చామంటే ఇసుకేస్తే రాలదంటారు కదా, ఆ విధంగా ఉంటారనమాట జనము. కొంచెం మేము లేట్గా వచ్చామని చెప్పాలి, ఎందుకంటే మాకు షాపింగ్ ఎక్కువ కదా, అన్ని తీసుకోవడానికి టైం సరిపోలేదు. ఈ మధ్యలో కళ్ళు వింత వింతగా కనిపించిన వాటికి వెళ్ళిపోతున్నాయి అనమాట, ఎందుకంటే బ్లాగర్ అయిపోయాం కదా, షూట్ చేయాలి అని. మా వాళ్ళు ఏదో జర్మన్ సిల్వర్ ఇది, అది తీసుకోవడానికి కుస్తీలు పడుతూ బేరాలు ఆడుతూ ఉంటే వీళ్ళేమో ఇక్కడ వీడియో చేస్తామని చెప్పి తీసాం, కానీ అది అసలు క్లారిటీగా, అంటే సౌండ్ క్లారిటీగా వినిపించడం లేదనమాట. అందరూ మాట్లాడుతూ అలా ఉన్నారు సెలక్షన్స్ అప్పుడు. ఈ జర్మన్ సిల్వర్ కూడా
ఏం కాస్ట్ తగ్గడం లేదండి. ఇంకొన్ని రోజులు పోతే వెండిని బీట్ చేస్తుందేమో. గ్రామ్ 6 రూపీస్ అంట. ఇప్పుడు పీసులు లాగా కాకుండా ఇట్లా వెయిట్ వేసి ఇస్తున్నారంట. దీని తర్వాత నేను వ్లాగ్ ఏం చేయలేదు, టైం కుదరలేదు. సో మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి వీడియోలు అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.